హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సెకండ్ ఎపిసోడ్ అన్నమాట. అంటే థర్డ్ ఎపిసోడ్. ఈరోజు డే 2 అన్నమాట. ఈరోజు నామినేషన్స్ కూడా జరిగినాయి. అలాగే హౌస్లో సంజన గారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఫోరన్ సన్నా గారితో గొడవైంది. అదే చెన్నకేశవ రెడ్డి మూవీలో హీరోయిన్ ఉంది కదా, తనతో గొడవ జరిగింది అన్నమాట. ప్లస్ ఫస్ట్ నామినేషన్ జరిగింది. సంజన గారిని హౌస్ మొత్తం నామినేట్ చేస్తారన్నమాట. తను మధ్యలోనే దూరుతున్నారని, తను బ్యాక్ పిచ్చింగ్ చేస్తుందని, అలాగే తన మైక్ తీసి మాట్లాడుతుందని, అలాగే తన హౌస్కి హార్మోనింగ్ కనెక్ట్ కావలేదని దానికి తను చాలా బాధపడతారు. అలాగే ఏదైతే ఫోరోలల్ సన్నా గారుతో మాట్లాడారు, మీరు నా గురించి బ్యాక్ పిచ్చింగ్ మాట్లాడారు, నా పర్సనల్ మ్యాటర్ ఎత్తారు, అది అవసరం లేదు, కానీ మీరు 3 సార్లు నేను ఫ్రీ బర్డ్ అని చెప్పి అలా అన్నా అంటే తను చెప్తుంది క్లారిటీస్. నేను ఆ ఉద్దేశంతో లేదు, మీరు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఫ్రీగా వెళ్ళొచ్చు కదా, మీకు అడిగేవాళ్ళు అంటే మీరు నా నేను ఎవరినైనా ప్రేమిస్తే సిన్సియర్గా ప్రేమిస్తాను, తన ఆపోజిట్ తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా అయితే సారీ, మీరు నా జోలికి రావద్దని నైట్ గొడవ అయితే అవుతుంది. ఈ గొడవ అయిపోయినాక తను నైట్ బాధపడుతుంది అన్నమాట. తనుజ గారితో చెప్పుకొని బాధపడితే ఇలా నా గురించి ఇలా మాట్లాడారు అది ఇది అని ఏడ్చి తర్వాత చూపిస్తానంటుంది. అలాగే మరుసటి రోజు మార్నింగ్ అయ్యి నార్మల్గా బాత్రూంలో షాంపులు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది ఫోరోలర్ సన్నా గారిది డ్యూటీ బాత్రూమ్ క్లీన్ చేసేది. అయితే తను బాయ్స్ బాత్రూమ్ వేరుంటుంది, గర్ల్స్ బాత్రూమ్స్ వేరుంటాయి. అయితే బాయ్స్ బాత్రూంలో తను స్నానం చేసి షాంపూలు పెడుతుంది. తను అడుగుతుంది, ఇంతకుముందు కూడా ఇలా పెట్టాలి, ఇలా పెడితే నేను ఎలా క్లీన్ చేయాలి, అవి తీసేసుకోవచ్చు. తను ఏమంటారంటే దాంతో అడ్డే ముందు ఎత్తి క్లీన్ చేసేయచ్చు కదా, నేను ప్రతిసారి స్నానానికి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అవుతుంది, అవి మర్చిపోతున్నాను అంటే స్నానం చేసేసి నాకు తీసుకొని వచ్చి పెట్టండి, పోయేటప్పుడు తీసుకుపోండి, గుర్తు చేసుకోండి అని తను అంటే గట్టిగా అరుస్తుంది. దాంతో తను ఏడ్చుకుంటూ పోయి ఆర్మీ పవన్కి మొత్తం మ్యాటర్ చెప్తే ఆర్మీ పవన్ వచ్చి చెప్తాడు, ఇలా బాత్రూంలో ఏవి ఉంచడానికి లేదు, ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, రూమ్ చిన్నగా ఉంది, ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఇవి అడ్డుంటాయి కదా, ఇవి మీరు అయిపోగానే తీసి బయట పెట్టుకొని తర్వాత మళ్ళీ పోయేటప్పుడు తీసుకోండి. తను ఏమంటే నాకు గుర్తుండవు, నేను మర్చిపోతాను, నేను ప్రతిసారి బయటికి రాలేను కదా, నేను అందుకే ఒకేసారి తీసుకుపోతే వీటితో మీకు ఏం అడ్డు కావాలంటే లేపి క్లీన్ చేసుకోండి. నాకు ఇక్కడ ఆర్మీ పవన్ అనేది కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు వాష్రూమ్స్ అవి చిన్నగా ఉంటాయి, ప్రతి మనిషి వెళ్ళినప్పుడు అవి అక్కడ కింద అడ్డు ఉన్నప్పుడు మనిషికి చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రతిసారి అందులో క్లీనింగ్ చేసే వాళ్ళకి కూడా అది ప్రతిసారి తీసి క్లీనింగ్ చేసి మళ్ళీ ఆడ పెట్టాలంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అలాగే దాని మీద సబ్బు నీళ్ళు అవన్నీ పడ్డప్పుడు కూడా ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవి అవసరం వచ్చినప్పుడు తెచ్చుకోవాలి, అవసరం లేనప్పుడు తెచ్చుకోకూడదు. దాంతో ఆర్మీ పవన్ అంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ ఇబ్బంది లేదంటే పెట్టుకోండి, ఇబ్బంది ఉంటే మాత్రం నేను తీసేస్తానంటే అక్కడ పెద్ద గొడవ అవుతుంది. అందరూ వచ్చి చెప్తారు కానీ మాట విందు, లాస్ట్కి చివరికి మాట విని తీసేస్తుంది అన్నమాట. అక్కడ అయిపోతుంది వీళ్ళ గొడవ. దీనికి ముందు చిన్న గొడవ ప్రియాది అండ్ ఇతను సింగర్ ఉన్నాడు కదా, ఇతని పేరు రామ్ రాథోడ్తో గొడవ చేస్తారు. అక్కడ ఎవరిది తప్పంటే ప్రియా గారిది తప్పంట. ఆమె ఏమొచ్చి అంటది, వాళ్ళు తింటుంటే వచ్చి వెటకారంగా ప్రియా గారు ఏమంటారు వెటకారంగా, మేము ఓనర్సు టెనెట్తో కూర్చొని తింటే వాళ్ళకు వాల్యూ పెరుగుతుంది అని ఇమిటేట్ చేస్తూ ఇండైరెక్ట్గా వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు మాట్లాడి కూర్చుంటాను అంటది. అక్కడ రామరాథోడికి అర్థమై వద్దు మీరు మాది తినకూడదు, రూల్స్ ఉన్నాయి అది ఇది అనేసరికి దానికి సీరియస్ ఏ లాభడితే అలా మాట్లాడి వెళ్ళిపోతుంది. అక్కడికి తను రామరాథోడు వచ్చి రూల్ ప్రకారం బయట నించొని చాలాసార్లు లైవ్లో అయితే చాలాసార్లు ప్రియా గారు పిలిచినా పలకదు కావాలని. లాస్ట్కి వచ్చి వద్దులే రండి మీ మీద సింపతి అని. వీళ్ళు చేసేది వాళ్ళని ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తింటున్నారు, వచ్చి తినే మాటతో వచ్చి మేము మీతో తింటామని అనొచ్చు. అలా అనకుండా మేము ఓనర్లు టెనెట్లతో తింటే వాళ్ళకు వాల్యూ వస్తుంది అది ఇదని ఇండైరెక్ట్గా ఆ మాటలు అనడం ఎందుకు? అలాగే ఆ రామరాథోడు కూడా ప్రతి పని బాగా చేస్తాడు. బట్టలు పిండమన్నప్పుడు కూడా అక్కడ శ్రీజ అయితే చాలా అతి చేసింది, లైవ్లో కూడా చాలా అతి చేసింది, అయినా తను ఏమీ పట్టించుకోకుండా అన్ని పనులు చేస్తున్నాడు. వీళ్ళు శ్రీజ కానీ ప్రియా గారు కానీ అయిన మాస్క్ మ్యాన్ కానీ చాలా ఓవర్ అతి. మాస్క్ మ్యాన్ అయితే ఇలా లైవ్ చూశాను, ఇది తనుజ కానీ నామినేట్ చేసేటప్పుడు వేలు పెట్టి బెదిరించి ఏమనుకుంటున్నావు అది ఇదని గట్టిగా మాట్లాడుతూ అసలు నామినేషన్స్లలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. గ్యాంగ్ మొత్తం లేచి ఒక అమ్మాయి మీద పడి ఎలా పడితే అలా అంటారు. వీళ్ళు ఫుడ్ అంట ఎప్పుడు ఏది చెప్పినా వండాలంట, అది రేపు మాట్లాడతాను, అది పూర్తిది, అది ప్రియగా తనుజ గారు నామినేషన్ వచ్చినప్పుడు. నాకైతే పక్కా ఈ కామనర్స్లో శ్రీజ ప్రియా మాస్క్ మ్యాన్ అస్సలు నచ్చట్లే. వీళ్ళకి చాలా ఏదేదో ఫీల్ అయ్యి చాలా వెరైటీగా బిహేవ్ చేస్తూ ఇక్కడ శ్రీజ కావాలని మధ్యలో దూరుతుంటుంది, కంటెంట్ ఇస్తుంటుంది, తను అవతల అంటుంటుంది అన్నమాట. అదైతే నాకు నచ్చలా. అలాగే నామినేషన్ ప్రాసెస్ బిగిన్ అయింది. నామినేషన్ ప్రాసెస్లో ఫస్ట్ తనుజ కానీ
రీతు చౌదరి గారిని పిలిచారన్నమాట. పిలిచినప్పుడు ఏమైందంటే అది వాళ్ళు కింద ఒకటి వాళ్ళలా ఉంటే అందులోంచి దూరి ఫాస్ట్గా ఎవరైనా వెళ్ళి ర్యాంపర్ ఉంటుంది, ఆ ర్యాంపర్ ఉంటుంది, అది పట్టుకోవాలి. ఎవరు పట్టుకుంటే వాళ్ళు నామినేట్ చేస్తారు, ఎవరైతే పట్టుకోలేదో వాళ్ళు డైరెక్ట్ నామినేట్ అవుతారు. ప్లస్ ఇది పట్టుకున్న వాళ్ళు నామినేట్ చేసి తర్వాత వీళ్ళకు ఓనర్స్కి ఇవ్వాలి. ఓనర్స్కి ఇచ్చి వాళ్ళకి ఇష్టమైతే ఇతను చెప్పిన రిజల్ట్స్ నచ్చితే ఆ పర్సన్ నామినేట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళని సెలెక్షన్ చేసుకొని వాళ్ళు నామినేట్ చేయొచ్చు అన్నమాట. ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో ఫస్ట్ వీళ్ళిద్దరికి గేమ్ పెడతారు. పెట్టినప్పుడు ఇక్కడ బిగ్ బాస్ చేసిన తప్పు ఏంటంటే వీళ్ళకి ఎలిమెంట్ అనేది ఇవ్వలే. అది ఇవ్వకపోయేసరికి అది రీతు చౌదరికి దెబ్బ తగిలింది. దాంతో లైవ్ ఆపారు. లైవ్లో కూడా చూపించలేదు. తర్వాత మనకు క్లియర్గా వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో అర్థమవుతుంది. అలా దెబ్బ తగలడం వల్ల కాసేపు ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎలా తనుజ గారు గెలిచారు కాబట్టి తనుజ గారు శ్రీజాని నామినేట్ చేసేస్తారు అన్నమాట. తను చెప్పే పాయింట్లు అంతా కరెక్ట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఎవరు రామ్ రాథోడ్ అండ్ ఈమె అది డాన్సర్ ఉన్నారు కదా, తను ఇద్దరు వస్తారు అన్నమాట. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు రామ్ రాథోడ్ గెలుస్తాడు. గెలిచి తను సునీల్ శెట్టి గారిని, అదే సునీల్ శెట్టినా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. సార్ మీరు అందరితో కలవట్లేదు, అది మీరు కొంచెం కలిస్తే చాలా బాగుంటుంది, ఇంకా మీరు అందరితో బాగా కలిసి ఎంజాయ్ చేయాలి, అది ఇది అని చెప్పి ఇంకా ఏ పాయింట్లు అయితే ఉన్నాయో అదే పాయింట్లు చెప్పి నామినేట్ చేస్తాడు. తర్వాత ఈయన మాస్క్ మ్యాన్కి ఇస్తాడు అన్నమాట హ్యామరు. మాస్క్ మ్యాన్ వచ్చి సేమ్ పాయింట్లు చెప్పి మీరు ఏమైనా మాట్లాడాలంటే ఏమీ లేదు అంటారు. అప్పుడు సంజన గారు కూడా మధ్యలో మీరు ఏమైనా చెప్పాలంటే నాకు తెలుగు వచ్చండి అని కొంచెం ఇండియన్ సెటర్ వేస్తా. ఆ తర్వాత మాట్లాడతాడు. మనం వచ్చి 2 రోజులే కదా అయింది, 2 రోజులలో టాస్కులు కూడా ఏమీ జరగలేదు, ఏమైనా జరుగుతేనే కదా నేను ఆడేది లేనిది మీకు తెలుస్తుంది. ఈ 2 రోజుల్లో నేను అందరితో అయితే ఈ 2 రోజులే కదా అయింది, ఈ 2 రోజుల్లో అందరితో కలిసి బాగానే మాట్లాడుతున్నాను, బాగానే ఉంటున్నాను, కానీ నా టాస్క్లు ఏం బిగిన్ అవ్వలేదు కదా, టాస్క్ బిగిన్ అయినాక నేను బాగా ఆడి అప్పుడు నాది చూపిస్తాను అన్నాడు. కానీ నేను అనేది ఏంటంటే ఆయన మాట్లాడేది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఒపీనియన్ పెట్టడం కానీ అదంతా ఉండాలి. అసలు స్క్రీన్ టైంలో అసలు ఆయన ఎక్కడ ఉంటున్నా ఆయన మాట్లాడేది కూడా లైవ్లో కూడా చూపించట్లే. ఇది అయితే జరిగింది. మెయిన్ అయితే సంజన గారు మెయిన్ హైలైట్. ఈ వారం ఆమె అయితే నామినేషన్లలో అయితే పక్కా అవగాహన లేకపోయింటే పాయింట్లే ఉండేవి కాదు. అలాగే లైవ్ కూడా చాలా డల్లుగా నడుస్తుంది. సంజన గారు ఉండబట్టి ఆ 2 గొడవలు ఏదో ఒకటి జరుగుతున్నాయి. తను నెగిటివ్ అయినా తను ఒక 2 వారాలు ఉంటే బాగుండనిపిస్తుంది. నామినేషన్ లిస్ట్ అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను. ప్లస్ రేపు కూడా కంటిన్యూ అయితే బుధవారం నైట్ నుంచి మనకు ఓటింగ్ వేసే అవకాశం అయితే వస్తుంది. రేపు ఇది తనుజ గారికి మాస్క్ మ్యాన్కి పెద్ద గొడవ అయితే అవుతుంది. ఆమె లైవ్లో కూడా చాలాసేపు ఏడ్చి ఎక్కిలి పడేలా ఏడ్చారు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడడం అదంతా చేశాడు, బాడీ షేమింగ్ అవన్నీ చేశాడు. ఇప్పుడు ఆయనను గుండు అంకుల్ అన్నప్పుడు ఆయన ఎంత బాధపడతాడో అవతల వాళ్ళని కూడా బాడీ షేమ్ చేసి వాళ్ళు కూడా బాధపడతారు కదా, అది తెలియాలి. అది రేపు మనకు చూపిస్తారు. రేపు టెలికాస్ట్ అయినప్పుడు దాని గురించి చెప్తాను. ఇప్పటివరకు అయితే మెయిన్ పాయింట్లు అయితే మెయిన్ సంజన గారే. మీకు సంజన గారు నచ్చారా లేదా, అలాగే ఆర్మీ పవన్ చెప్పే మాటలు అది ఎవరు కరెక్ట్, ఆర్మీ పవన్ కరెక్టా, సంజన గారు కరెక్టా, అలాగే కామనర్స్లలో మీకు ఓనర్స్లలో శ్రీజ, ప్రియా, మాస్క్ మ్యాన్ వీళ్ళు బాగానే అనిపించారా లేదా వీళ్ళు ఓవర్ చేస్తున్నట్టు అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.